శ్రావ్య వాళ్ళ ఫ్యామిలీ సడన్గా 2 ఏళ్ల నుండి ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. కొత్త బుక్కి అండర్టేకర్ స్టిక్కర్ వేస్తే భలే ఉంటుంది. ఇదిగోరా బాక్సు. ఏం చేసావు? పప్పు. ఎప్పుడు పప్పే. ఏంట్రా గొనుక్కుంటున్నావు? ఏం లేదులే. ఒరేయ్, ఈ రోజు నుండి 10th క్లాస్కి వచ్చావు, బాగా చదువుకోవాలి, సరేనా? నువ్వు ఏ చికెనో మటనో చేస్తే బాగా చదవచ్చు. రోజు ఆ పప్పు తిని తిని నా బుర్ర కూడా పప్పులా తయారైంది. ఎగ్జామ్ పోతే ఏం గుర్తుండి సావట్లా. సరేలేరా, రేపటి నుంచి చికెను మటనే చేస్తాను. నువ్వు బాగా చదువుకోవడం కన్నా నాకేం కావాలో చెప్పు. సరే సరేలే, వెళ్ళొస్తా. అలాగే. ఎలుగుబంటోడేంటి ఇంకా రావట్లేదు? ఎంతసేపు రా మహేష్? ఓ సారీ, టైగర్. రేయ్, నేను కొత్త ఫోన్ తీసుకుంటున్నా తెలుసా? ఈ టైగర్కి టైం వచ్చింది. టైగర్ అని చెప్పి ఎలుగుబంటలు అరుస్తున్నావేంట్రా? ఉమ్మరా ఉండరా, అది మ్యాటరిజము. అయినా 10th ఫోన్ కొనిస్తానన్నాడు రా మీ బాబు. నువ్వు కూడా అడుగు మీ ఇంట్లో. డిష్ కట్ చేయాలా, సంతోషించు. ఇంకా ఫోన్ అంటే ఎగిస్తే అంతుంది మా అమ్మ. సర్లే. అవునరా, క్లాస్లో కొత్త అమ్మాయిలు జాయిన్ అవుతారంటవా? రేయ్, 9th ఒక స్కూల్లో చదివి 10th వేరే స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతారా? సర్లే, అనుకోవడంలో తప్పులేదుగా. సరే పద, టైం అవుతుంది స్కూల్కి. హెచ్చం కూడా మారిపోతుందంట తెలుసా? అవునారా? అందరూ ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాం మేడం. ఈ రోజు నుంచి మీరు 10th అని గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఏం సాధించాలన్నా 10th అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు ఎలా చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎవ్వరూ అడగరు. కానీ 10thలో ఎన్ని మార్క్స్ వచ్చాయని కనిపించిన వాళ్ళందరూ అడుగుతారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, ఓకేనా? ఓకే మేడం. రేయ్, మన హెచ్ఎం ఇక్కడి నుంచి వేరే స్కూల్ అన్నావు కదరా? నేనేమన్నా స్కూల్ ఓనరా? మన సీనియర్ అని చెప్తే అదే మాట నేను నీకు చెప్పాను. రే, 9thలోనే అదిరేసిందంటే 10thలో ఎగరేసి కొడతాదేమోరా. అవును, నిజమేరా. రే, ముందే చెప్పుంటే స్కూల్ మారిపి ఉంటాం కదరా. నాకు మాత్రం ఏం తెలుసురా? న్యూ జాయినింగ్ మేడం. డీటెయిల్స్ రాయి. వరస్ట్ నా కొడుకురా నువ్వు. నేను చెప్పలా కొత్త వాళ్ళు వస్తారు రా అని? ఎలా రా? ఆ అమ్మాయి నాకు. రే ప్లీజ్ రా, ఆ అమ్మాయి నాకురా. రే, ఏంట్రా 9th వరకు భావన అని, ఇప్పుడు ఏంద్రా ఇదే? కావాలంటే భావన నువ్వు తీసుకో, ఈ అమ్మాయి మాత్రం నాకు. నిన్నటి దాకా భావన అని, ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి రాగానే ఈ పిల్ల కావాలంటున్నావు. భావన అంటే నాకేం ఇష్టం లేదురా. ఏదో ఉన్న వాళ్ళల్లో కాస్త కూస్తా అమ్మాయి బాగుంటుంది కాబట్టి ఆ పిల్ల నాకు అన్నా, అంతే. లేకపోతే భావనానా? చి యాక్, నువ్వు తీసుకో. నాకేం అవసరం లేదులే కానీ రేపు ఈ అమ్మాయి కూడా అంతే కదరా. ఈ పిల్ల కన్నా బాగుండే వాళ్ళు వస్తే వాళ్ళు కావాలంటావు. రే లేదురా, ఈ అమ్మాయి మాత్రం సిన్సియర్ రా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నిజంగా రా, ప్రామిస్. సరే జావు. అంటే ఇంకా నుండి నువ్వు భావనని? నాకు భావన వద్దు, దేశముదురు హన్సిక వద్దు, నువ్వు గాని. రే, హన్సిక కూడా మన ఏజే అంటరా? అవునా? అవునరా, నిన్ననే పేపర్లో చదివా. అందుకేనా అంత రమ్స్గా ఉంటుంది. ఏం పేరమ్మా? శ్రావ్య మేడం. శ్రావ్య. స్టూడెంట్స్, శ్రావ్యకి హాయ్ చెప్పండి. హాయ్. 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 రే, చూసావా నాకు హాయ్ చెప్తుంది. క్లాస్ అందరికీ కూడా చెప్పిందిరా. నీకు కుల్రా. వెళ్ళి కూర్చో. ఓకే మేడం. హాయ్ అమ్మాయి. హాయ్. శ్రావ్య నాని. చూసావరా, సూపర్గా ఉంది. ఏమన్నా సింక్ ఉందరా? కావాలంటే ఫ్లేమ్స్ ఏ సిస్టర్ వస్తుంది. వద్దురా, నిజంగానే వస్తే నేను ఫీల్ అవుతాను. ఓకే స్టూడెంట్స్, ఫిజిక్స్ క్లాస్ కంటిన్యూ చేస్తారు. పేరు శ్రావ్య.
వెళ్దామా? సరే. రేయ్ రారా. పద పద. ఏందో ఈడు వీడెవ్వరాలు మ్యాథ్స్ బాగా చెప్తున్నారు కదా. అవును, నువ్వెక్కడా ఉండేది? ఇక్కడే రాజులపాలెం రోడ్. అవునా, నేను కూడా అక్కడే ఉండేది. రా, నా సైకిల్ వెళ్దాం. పర్లేదు, నేను నడుచుకుని వెళ్తాను. పర్లేదు, నేను డబుల్స్ కూడా బాగానే తొక్కుతాను. వద్దులే. సరే అయితే నేను కూడా నీతో పాటు నడుచుకుంటూ వస్తా. ఓరే, ఆ అమ్మాయి గీత వాళ్ళ ఫ్రెండారా? అంత లేదులేరా, ఈరోజు క్లాస్లో గీత పక్కనే కూర్చునింది కదా, ఫ్రెండ్స్ అయిపోయింటారులే. ఏంటి ఒక్కరోజుకే? రే, ఆ అమ్మాయిని లాస్ట్ దాకా ఫాలో అవుదాం రా. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ తెలుస్తుంది? రే, వాళ్ళ ఇల్లు నాకు తెలుసులేరా. ఎక్కడ్రా? అదేరా, మన రాజులపాలెం రోడ్లో సుబ్బయ్య తాత ఉన్నాడు కదా, పాలు పోస్తాడు, వాళ్ళ ఇంటి పక్కనేరా. సుబ్బయ్య తాత వాళ్ళ ఇంటి పక్కన ఇంకెవరో ఇల్లు ఉండాలి. రే, అది గీత వాళ్ళ ఇల్లు కదరా? ఓ, నువ్వు అడిగింది గీత వాళ్ళ ఇల్లు కదా? రే, కొత్తగా వచ్చిన అమ్మాయి శ్రావ్య వాళ్ళ ఇల్లు రా. ఒళ్ళు అయితే నాకు తెలియదు మావా. సరే పద, ఫాలో అవుదాం, తెలుస్తుంది. పద. ఈ బ్రిడ్జి తప్ప ఇంకో దారి లేదా? ఆహా, లేదు. రారా రారా, తొందర రారా. టైగర్ అని చెప్పి తాబేలా నడుస్తావేంటి? హే, నీ బ్యాగ్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? బిజినెస్ చేసేటప్పుడు మా అన్నయ్య చెన్నై నుండి తీసుకొచ్చాడు. ఇప్పుడు లేదా? అవును, స్కూల్ ఇంత దూరం కదా, సైకిల్ లేదా? ఉండేదప్పుడు, ఇప్పుడు లేదు. అయ్యో, ఆ సైకిల్ ఏమైంది మరి? అది అది హా, అర్థమైంది. నువ్వు ఎవరినో గుద్దేసి పడిపోయింటావు, అందుకే ఇచ్చిండ్రు, అంతే కదా? అంతే అంతే. మా ఇంట్లో కూడా అంతే. ఒకసారి పడిపోయింటే ఇవ్వనన్నారు, మరి అడుక్కుంటే ఇచ్చారు. వీళ్ళేంటి కొత్తగా ఈ రూట్లో వస్తున్నారు? ఎవరు? అదే వాళ్ళు వెనకాల. రే, వాళ్ళు మనల్నే చూస్తున్నారా? డౌట్ వస్తుందేమో, వెళ్ళిపోదాం పద. ఏరా, ఈ రోడ్డు ఏమన్నా వాళ్ళదా? రే, అలా కాదురా. సరేరా, నీకు నిజంగా ఏదైనా పని ఉందనుకో, ఎలవా. ఇదే అంతే, పని ఉందనుకో నీకు వద్దంటే చెప్పు, నేను ట్రై చేసుకుంటా. రే, మరి పదా. ఇదిగో జిరాక్స్ షాప్ అక్కడుంది, వెళ్దామా? నోట్స్ మర్చిపోకు. సరే. పదరా, మనం కూడా వెళ్దాం జిరాక్స్ షాప్కి. మనం దేనికిరా? ఏరా, వాళ్ళకి ఒకటేనా జిరాక్స్ షాప్లో పని ఉండేది, మనకి ఉంటుంది, పదా. ఏం కావాలమ్మా? జిరాక్స్ కాపీ. జిరాక్స్ కావాలి. ఫస్ట్ 2 pages చేపించు. ఈ 2 కాపీస్ జిరాక్స్ చేయి బాబాయ్. ఎన్ని కాపీలమ్మా? 2 కాపీలు తీ బాబాయ్. ఏం జిరాక్స్ తీసుకుంటున్నావు గీత? అదే, ఈరోజు ఈ అమ్మాయి నోట్స్ తెచ్చుకోలేదంట, మనకు హోంవర్క్ ఇచ్చారు కదా, నోట్స్ జిరాక్స్ చేపించుకుందామని వచ్చా. అవునా? అయినా మీరేంటి ఇలా వచ్చారు? ఏం మేము రాకూడదా? అయినా జిరాక్స్ షాప్ బాబాయ్కి మాకు లక్ష ఉంటాయి. ఏం బాబాయ్? ఎవర్రా నువ్వు? నేను బాబాయ్, పూలమొక్క రామాచారి కొడుకుని. అరే, పూల మొక్కల మహేష్ నువ్వా? నేనే. చాలా పెద్దోడు అయిపోయావురా. ఏంటి ఎట్టొచ్చా? ఏం లేదు బాబాయ్, నానేదో బాండ్ పేపర్లు కావాలంటే నువ్వు వచ్చా. బాండా? ఎంతది? 2 రూపాయలది. 2 రూపాయలది ఉండదురా ఎదవా. ఈ అమ్మాయి ముందు పరువు మొత్తం తీస్తున్నాడు ఎదవా. బాబాయ్, 2 రూపీస్ కాదు బాబాయ్, 10 రూపీస్ బాండ్ పేపర్ అడుగుతున్నాడు. అదే అదే, అది ముందే చెప్పొచ్చు కదరా. బాబాయ్, మాకు లేట్ అవుతుంది, ఫస్ట్ మాకు చేసి ఇచ్చేసేయండి. నువ్వు 1 నిమిషం ఆగరా.
ఎంత బాబాయ్? 2 రూపాయలు. ఉందా? జరుగు మహేష్. అటెళ్ళు. బాబాయ్ ఎంతసేపు? ఉండరా చూస్తున్నాను. త్వరగా చూడు బాబాయ్. చూస్తున్నా. రేయ్ ఈయన ఇచ్చేటట్లేడు, వెళ్దాం పదా. రే మా నాయన చంపేస్తారా, కొంతసేపు ఉండరా ఇచ్చేస్తాడు. ఏంట్రా? 10 రూపాయలు బాండ్ పేపర్ అయితే లేదు. మరి ఆ విషయం చెప్పడానికి ఎంత టైం పట్టిందా బాబాయ్ నీకు? అరే ఇప్పుడే గుర్తొచ్చిందిరా, మన షాపులో అసలు బాండ్ పేపర్లే అమ్మంగా. సరే బాబాయ్. రేయ్ రారా పదం. అనవసరంగా నీ వల్లరా ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ మిస్ అయింది. ఇప్పుడు ఏం కాదులేరా, రే ఫాలో అవ్వచ్చుగానే. నువ్వు అంత ధైర్యంగా ఫాలో అయ్యేటప్పుడే ఏమో అనుకున్నా, నీ పని మీద గ్రహించలేకపోయానరా నేను. ఏంట్రా అలా అంటావు? ఉత్త పని మీద అయితే ఎప్పుడైనా ఇల్లుండొచ్చు, ఏదో నీ కోసం వస్తే. సర్లేరా ఇంకెప్పుడు రాను గానీ. లేదు లేదులేరా, సారీ. టైగర్ టైగర్ అన్నావు కాబట్టి సరే. అయినా మీ బాబుకి ఎంత అర్జెంటుగా బాండ్ పేపర్స్ ఎందుకురా? అదే ఏం లేదురా, నాకు ఫోన్ కొనిస్తా అన్నాడు కదా, నేను 90% తెచ్చుకుంటా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలంట. ఒకవేళ తెచ్చుకోకపోతే ఆ డబ్బులు మొత్తం కూలి పని చేసేనే వెనక్కి ఇవ్వాలంట. ఒరే బాండ్ పేపర్ చాలా పవర్ఫుల్ రా. అవునా? కానీ నువ్వు మేజర్ కాదు కదా, ఏం కాదులే. లేదురా, నా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం నాకు 18 ఏళ్ళు. అందుకే నా అడ్డగాడిదలా ఉన్నావు. అయితే కష్టమే. మీ నానే కదరా, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చులే. మా నాయన కాబట్టే రా మేనేజ్ చేయలేము. సరేరా. లోపలికి రా గీత. ఉన్నీలే శ్రావ్య, తర్వాత వచ్చినప్పుడు సరే వస్తాను. మరి బాయ్. సరే బాయ్. ఏ ఆగు, ఎలా వచ్చావు స్కూల్ నుండి? క్లాస్ అమ్మాయి సైకిల్లో దిగబెట్టింది అన్నయ్య. ఏ నడుచుకొని రాలేవా? నేను నడుచుకునే వస్తానన్నాను, ఆ అమ్మాయి దిగపెడతా అంది. తన ఇల్లు కూడా ఇక్కడే పక్కనే అంట. సరే రేపటి నుంచి ఎవరిని దింపమని అడక్కు, నువ్వే నడుచుకొని రా. సరే అన్నయ్య. అలా నడుచుకొని రమ్మని చెప్పకపోతే దానికో సైకిల్ కొనియచ్చు కదా. ముందు లేదా ఏంటి దానికి సైకిల్? అయినా 10,000 పెట్టి కాన్వెంట్లోనేగా చేర్చా, మళ్ళీ ఇప్పుడు 3-4 పెట్టి సైకిల్ అంటే? పరిస్థితి బాగాలేనప్పుడు సర్దుకుపోవడం తెలియాలా. నాకు సైకిల్ ఏం వద్దన్నయ్య, నేను నడుచుకునే వస్తాను. ఆ పొలం నాకు చేతికి రాని, అప్పుడు దానికి సైకిల్ ఏం కర్మ, సైకిల్ షోరూమే కొనిస్తా. ఇటీ అమ్మా, నేను కోసిస్తా. ఏం వద్దులే. అయినా వీడి డబ్బులు పోగొట్టి మనల్ని సర్దుకోమంటాడు. నువ్వు గమనుండమ్మా, అన్నయ్య ఏం చేసినా మన కోసమేగా చేసేది. నువ్వు ఇలా వత్తాసు పలుకుతూ ఉండు, వాడు అలానే ఉంటాడు. అర్రవకు, అన్నయ్య విన్నాడంటే గొడవ అవుతుంది. సర్లే. సర్లే. ఇక్కడ మరిశెట్టి సూర్యనారాయణ వాళ్ళు ఇల్లు తెలుసా అండి? తెలియదమ్మా. సరే. మరిశెట్టి సూర్యనారాయణ గారి ఇల్లు ఎక్కడో తెలుసా అండి? అదే ఆ మామిడి తోటలో ఉన్న సూర్యనారాయణే కదా. ఆయన చనిపోయాడు కదా. వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఆ ఎడం పక్క తిరగగానే 3వ ఇల్లు. సరే అండి. సరే. మా నా షర్ట్ ఎక్కడ పెట్టావు? అక్కడే చూసుకోరా.